హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ ఆకాష్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆకాష్ ఫర్ మై టాక్ షేర్స్ విత్ యువర్స్. నేను మీకు చిన్ననాటి జ్ఞాపకాల గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నా. అది మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు విశేషాలు అవి. ఇప్పుడు రీసెంట్గా ఫోన్లు వచ్చాయి, కానీ మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు అయితే బంధువులందరూ ఒక చోట నిల్చొని ఒక్క చోటే అందరూ మాట్లాడుకుంటూ మంచిగా పలకరించుకుంటూ చుట్టాలందరూ చుట్టాలుగా పెట్టుకున్నాం. కానీ మనం ఇప్పుడు అరుగుల మీద కూర్చొని ఫ్రీ ఫైర్ పబ్జీలు ఆడుకుంటాం. ఎందుకన్నా పనికి వస్తుందంటే మాట పనికిరాదు. ఇప్పుడు రెండో విషయం, ఇప్పుడు సాధారణంగా మనం ఎన్ని చూసుంటాం కథలో. ఇప్పుడు ఫోన్లోనే వచ్చేస్తున్నాయి, కథలు చెప్పేస్తున్నారు. అంతెందుకు, నేను కూడా కథ చెప్పాను కదా. అదే మన చిన్నప్పుడు అయితే కథలు, నవల్స్, పుస్తకాలు. మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు అయితే నవల పుస్తకాలన్నీ మా అమ్మ చేత తెప్పించుకొని చదివించేవారంట. ఇప్పుడైతే అలా కాదు. బుక్కుల్లో ఇంకా బుక్ అంటే ఇప్పుడు భగవద్గీత చదవట్లేదు, కానీ భగవద్గీత చదివితే ఎంత జ్ఞానం వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం సాధారణంగా ఎన్నిసార్లు పిజ్జాలో, బర్గర్లో, ఫ్రెంచ్ ఫ్రైస్, కేఎఫ్సీలు తింటాం. కానీ అప్పట్లో అయితే రాగి సంకటి, చికెను, మటను, ఇంకా పప్పుచారు, సాంబారు, పప్పు, టమాటా, మంచి వెజ్ ఐటమ్స్ ఎన్ని ఉండేయో. చెద్దన్నం పొద్దున్న లెగితే చాలు మనం చెద్దన్నం తినేవాళ్ళు మన పెద్దోళ్ళు. అవి తినే బలంగా గెంజి తాగి బలం తెచ్చుకొని ఇవన్నీ. ఇప్పుడు చూడండి, కేఎఫ్సీలని ఇవన్నీ తింటాం. నాలుగో విషయం, ఇప్పుడు మనం ఆటల విషయానికి వస్తే చిన్నప్పుడు కోతికొమ్మచ్చి, కర్ర బిళ్ళ, గోటి బిళ్ళలు, తొక్కుడు బిళ్ళలు గట్టా ఆడుకుంటూ వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదండి, ఫ్రీ ఫైర్లు, పబ్జీలు. నేను ఆడేవాడిని, నేను మానేశాను. ఇవన్నీ ఆడుకుంటారు ఎందుకు? ఏమన్నా దేశానికి పనికొస్తుందంటే అది లేదు. అదే రీసెంట్గా జగన్ అన్న ట్యాబ్ ఇచ్చారు కదా, ఆ ట్యాబ్లో కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాం. ఫ్రీ ఫైర్ ఏదో పెద్ద ఇదిలాగా. ఇప్పుడు ఐదో విషయం ఏంటంటే, మన టీవీ విషయానికి వస్తే మనం ఎన్నిసార్లు చిత్రలహరులు చూస్తారు. మా అమ్మ చిన్నప్పుడు అయితే చిత్రలహరులు వచ్చేయండి. శుక్రవారం వీకెండ్ అంట కదా, శుక్రవారం, శనివారం ఇప్పుడు వేసేవారు అంట కదా. కానీ ఇప్పుడైతే స్మార్ట్ టీవీ, దాని మీద యూట్యూబ్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని పాటలు, మళ్ళీ హాట్స్పాట్ ఆన్ చేసుకొని దానికి కనెక్షను. ఇప్పుడు ఆరో విషయానికి వస్తే, మనం ఎన్నిసార్లు అదే స్కూళ్ళు, కాలేజీలు విషయానికి వస్తే, ఇప్పుడు ఆరో విషయం స్కూళ్ళలో అయితే ప్రేయర్ జరుగుతుంది. 90s 80sలో ప్రేయర్లు జరిగితే ఆ ప్రేయర్లో మనం ఇంజెక్ట్గానే పే చేసుకున్నాక స్కూల్కి వచ్చి బుక్స్ చదువుకొని మళ్ళీ సంచిలో పట్టుకొని వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఈ జనరేషన్లో అయితే, నేను ఈ జనరేషన్లోనే, నాకు బండి అంటే ఇష్టమే, కానీ నేను బండి నాకు ఎవరు కదా ఎవరు. కానీ ఇప్పుడైతే కుర్రోళ్ళకి, కుర్రబచ్చగాళ్ళకి కూడా బండ్లు ఉంటున్నాయి. ఎందుకు? ఏమన్నా పనికొస్తుందా అంటే అది లేదు. ఇప్పుడు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలిపి, అన్నిటికన్నా ముఖ్యం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్